నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ పోషక ఆహార పథకంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు చిన్నపిల్లల పోషకాహార అవసరాలను తీర్చాల్సిన ఈ పథకంలో నాణ్యత లేని పాడైన ఆహార పదార్థాలు పంపిణీ అవుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ మండలం వాటంపేడు గ్రామంలో సోమవారం నాడు జరిగిన ఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ పోషక ఆహార పథకం కింద అంగన్వాడీ కేంద్రం ద్వారా ఒక బాలింత మహిళకు అందించిన కోడిగుడ్లలో ఒకటి చేతిలోంచి జారిపడి పగిలిపోవడంతో తీవ్ర దుర్వాసన వెలువడింది. అనుమానంతో ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా అందులోని అన్ని కోడిగుడ్లు పూర్తిగా పాడైపోయినట్లు బాధితురాలు గుర్తించింది. ట్రే కూడా ఉంది, వాళ్ళు ఇచ్చిన ట్రే కూడా పడతాయి. ఇది కూడా పోయినట్టే ఉంది అసలు. చూడుకోబట్టి అటు సైడ్ కూడా అట్లాగే ఉంది. పిల్ల పెట్టేస్తుంది స్మెల్, అదొక స్మెల్. దానికన్నా ఇదే హైలైట్ చేసేయచ్చు. నా పేరు శిరీష, వాటంపేట గ్రామం, తడ మండల్. నాకు డెలివరీ 4 months అవుతుంది సార్. ఈరోజు స్కూల్లో 26 eggs ఇచ్చారు. ఆ 26 eggsలో 11 eggs పాడైపోయినాయి, మొత్తం చాలా గలీజ్గా ఉన్నాయి. మీ ఎగ్స్ పైన గ్రీన్ కలర్ మార్కర్ వేసిన ఎగ్స్ ఒక్కటే బాగాలేవు సార్. బ్లూ కలర్ మార్కర్ వేసిన ఎగ్స్ మాత్రం బాగున్నాయి. మా హస్బెండ్ వెళ్ళి అక్కడ స్కూల్లో అడిగి వాళ్ళకి చెప్పాడు, మేడం వాళ్ళకి. వాళ్ళు ఆ ఎగ్స్ మార్చేసి మళ్ళీ వేరే ఎగ్స్ ఇచ్చారు, బ్లూ కలర్ మార్కర్ వేసిన ఎగ్స్. దాంట్లో కూడా ఒక ఎగ్ బాగలేదు. డెలివరీ అయినప్పటి నుంచి 2 months ఇవ్వలేదు సార్. ఆధార్ కార్డు లింక్ లేదు, ఓటీపీ రావట్లేదని. తర్వాత ఈ నెలలోనే వచ్చింది, ఇప్పుడు ఇచ్చారు. దాంట్లో కూడా ఎగ్స్ పాడైపోయినాయి సార్, 11 eggs.